సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మన 17 టైం వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా ఇప్పుడు ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మన R-Truthతో ఫైట్ చేయబోతున్నారు. అంటే మీ అందరికీ ఒకటి తెలుసు అన్నమాట ఈ మ్యాచ్ గురించి. కానీ దాని తర్వాత ఏంది అంటే ఇప్పుడు ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ తర్వాత మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది కదా. సో ఈ మనీ ఇన్ ద బ్యాంక్ కోసం మన జాన్ సీనా అపోనెంట్ ఎవరు అంటే మన జాన్ సీనా ఎవరితో ఫైట్ చేయబోతున్నారు అంటే దీనిపైన మన అందరికీ కొంచెము క్లారిటీ క్లారిటీ అనేది ఎగ్జాక్ట్ క్లారిటీ అని చెప్పలేము, బట్ ఒక రూమర్ మాత్రం వస్తుంది. అండ్ మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారంటే మీద కూడా తెలిసే ఉంటుంది. నేను ముందే చెప్పినాను అంటే మన జాన్ సీనా మేబీ ఈ మనీ ఇన్ ద బ్యాంక్లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయొచ్చు. మేబీ అది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ లేదా ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చని నేను ముందే చెప్పినాను. ఓకే, అండ్ ఇప్పుడు అంటే మన సోషల్ మీడియాలో అంటే మన WWE అంటే ఒక ఐడియా పిచ్చేసింది అనమాట. అంటే మన WWE ఒక మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా ఈ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం ఈవెంట్లో ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే మన జాన్ సీనా పార్ట్నర్స్ గురించి మీరు వింటే అంటే మన జాన్ సీనా అండ్ ట్రావిస్ స్కాట్ అనమాట. అంటే చూడండి ఇప్పుడు ట్రావిస్ స్కాట్ అండ్ జాన్ సీనా అంటే ఇప్పుడు వాళ్ళు అంటే మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినప్పటి నుంచి మన ట్రావిస్ స్కాట్ జాన్ సీనాతో ఉన్నారనమాట. అండ్ రసల్మేనియా మెయిన్ ఈవెంట్ అందరం చూసినాము, మన జాన్ సీనా అండ్ ట్రావిస్ స్కాట్ కనెక్షన్ మనం చూసినాం అనమాట. ఓకే, సో ట్రావిస్ స్కాట్ ఉన్నాడు కానీ ఇంకొక సూపర్ స్టార్కి వచ్చిండు అనమాట. అంటే ఒక రూమర్ ప్రకారం అంటే మన WWE ఐడియా పిచ్చేస్తుంది అనమాట. సో అంటే ఆ థర్డ్ సూపర్ స్టార్ లోగన్ పాల్ అనమాట. ఎస్, అంటే ఇది ఒకటిసారి లోగన్ పాల్ పేరు వచ్చేసి అనమాట. లోగన్ పాల్, జాన్ సీనా అండ్ ట్రావిస్ స్కాట్ అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి మన మనీ ఇన్ ద బ్యాంక్లో ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఇలా అపోనెంట్స్ గురించి మాట్లాడితే మన ది అమెరికన్ నైట్మేర్ కోడీ రోడ్స్, జే ఊసో అండ్ జిమ్మీ ఊసో అనమాట. సో ఈ ఐడియా అంటే ఈ మ్యాచ్ గురించి మన WWE డిస్కస్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ అప్డేట్ బయటికి రాగానే అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ పైన అంటే WWE ఈ టైప్లో ఆలోచిస్తుంది అని ఈ టైప్లో ఒక టాక్ బయటికి రాగానే సోషల్ మీడియాలో చాలామంది చాలా కోపం చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు జాన్ సీనా అండ్ ట్రావిస్ స్కాట్ అయితే కలిసి ఫైట్ చేస్తున్నారు. ఓకే, ఒక రీజన్ ఉంది దాని ఇంకా. కానీ ఈ లోగన్ పాల్ ఎందుకు అంటే లోగన్ పాల్కి ఎందుకు జాన్ సీనా సైడ్ తీసుకొస్తున్నారు అంటే జాన్ సీనాకి అసలు అంటే ఒక సింగిల్ మ్యాచ్లో బుక్ చేయొచ్చు కదా, లేదా ట్యాగ్ టీమ్ మ్యాచ్లో బుక్ చేయొచ్చు. అంటే 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఎందుకు అండ్ లోగన్ పాల్ ఎందుకు అండ్ అపోనెంట్స్ గురించి మాట్లాడు. సరే కోడీ రోడ్స్ ఉన్నాడు, బట్ జే ఊసో ఎందుకు అండ్ జిమ్మీ ఊసో ఎందుకు అని ఈ టైప్ చాలా పిచ్చి టాక్ వస్తుంది అనమాట. ఫ్యాన్స్ చాలా అంటే చాలా పిచ్చిగా కోపం చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. అండ్ హైలైట్ ఏంటంటే ఇంకొక రూమర్ ఉందన్నమాట. అండ్ రూమర్ ప్రకారం అంటే ఇప్పుడు ఇక్కడ ర్యాపర్ సింగర్ కదా అంటే మన ట్రావిస్ స్కాట్, సో అందుకనే బ్యాడ్ బనీవి రావచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఓవర్ సైడ్ కోడీ రోడ్ సైడ్ అనమాట. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఒక రూమర్ ఏమొస్తుందంటే మనీ ఇన్ ద బ్యాంక్లో ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఆ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్లో జాన్ సీనా, ట్రావిస్ స్కాట్ అండ్ మన లోగన్ పాల్ వర్సెస్ మన కోడీ రోడ్స్, జే ఊసో, జిమ్మీ ఊసో కావచ్చు, లేదా బ్యాడ్ బనీ కోడీ రోడ్ సైడ్ వచ్చి రావచ్చని ఈ టైప్లో ఈ టాక్ చాలా పిచ్చిగా సోషల్ మీడియాలో వచ్చేసింది బాస్. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ మాత్రం అసలు ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఎందుకురా బాబు అన్నట్టు ఈ టైప్లో ఫ్యాన్స్ రియాక్షన్ అనమాట. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరే ఆలోచించండి బాస్, జాన్ సీనా ఇప్పుడు లాస్ట్ రన్లో అంటే ఇప్పుడు R-Truthతో ఫైట్ చేస్తాం. సరే ఇప్పుడు R-Truth అంటే ఒక డిజర్వింగ్ అనమాట. చాలా టైం నుంచి మన జాన్ సీనా ఫ్యాన్ అని చాలా చెప్పిండు అనమాట. సో సరే ఇప్పుడు జాన్ సీనా మ్యాచ్ ఇచ్చేసిండు అనమాట R-Truthకి. కానీ దాని తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ లాంటి ప్రీమియం ఈవెంట్లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్లో బుక్ చేస్తున్నారు. సో ఇదంతా ఏందని అంటే ఫ్యాన్స్కి అంతా నచ్చడం లేదన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు చెప్పొచ్చు. అండ్ ఒకవేళ రూమర్ నిజం అయితే మాత్రం ఇక ఎట్లుంటుంది మ్యాచ్ ఇక మీరే అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే నిన్నటి నుంచి మన WWEలో సోషల్ మీడియాలో అంటే ఒక చాలా పిచ్చి అంటే ఒక టాక్ నడుస్తుంది అనమాట. టాక్ అంటే ఇప్పుడు అది నిజంగా అంటే ఒక రియల్ అప్డేట్ అనమాట. అసలు ఏమైందంటే మన WWE ఆల్రెడీ అంటే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది అనమాట. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే మన WWE ఈసారి అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అంటే మన లాస్ ఏంజలస్లో చేద్దామని మన WWE ప్లాన్ చేసింది అనమాట. ఆల్రెడీ దా రాక్ అనౌన్స్మెంట్ చేసినారు. ఇక్కడ అంటే నెక్స్ట్ ఇయర్ మన రెసల్మేనియా లాస్ ఏంజలస్లో జరుగుతుందని ఈ టైప్లో అనౌన్స్మెంట్ అయిపోయింది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మన WWE ఒకటిసారి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా 42 లాస్ ఏంజలస్లో జరగడం లేదని ఈ టైప్లో ఒక అప్డేట్ వచ్చేసాయి అనమాట నిన్న. అండ్ దాని తర్వాత ఇక ఒకటిసారి సౌదీ అరేబియా పేరు ఒకసారి చాలా పైకి వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు మీద కూడా తెలుసు అంటే మన సౌదీ అరేబియాలో అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అండ్ అక్కడ ఉన్న అంటే సౌదీ అరేబియా వాళ్ళు ఏంటంటే మన సౌదీ అరేబియాలో ఒక పెద్ద ప్రీమియం ఈవెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు.
ఇప్పుడు పెద్ద ప్రీమియర్ ఈవెంట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన రాయల్ రంబల్ జరగబోతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ మన సౌదీ అరేబియాలో జరగబోతుంది. అంటే అది ఒక మేజర్ ప్రీమియర్ ఈవెంట్ అనమాట, ఒక పెద్ద ప్రీమియర్ ఈవెంట్. అండ్ మన సౌదీ అరేబియాలో ఒక డ్రీమ్ ఏంటంటే రసల్ మేనియా అవి సౌదీ అరేబియాలో జరగాలని ఒక అలా డ్రీమ్ అనమాట. సో అందుకని ఒకసారి సౌదీ అరేబియా పేరు పైకి వచ్చాయి అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఇంకొక అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మన రసల్ మేనియా లాస్ ఏంజలస్ అయితే కాదు, కానీ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా మన లాస్ వేగస్లో జరగబోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ ఇయర్ రసల్ మేనియా ఎక్కడ జరిగిందో అక్కడే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా లాస్ వేగస్లో జరుగుతుందని ఈ టైప్లో ఒక అప్డేట్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే వీళ్ళు ఫస్ట్ నిన్న మనకి ఏమైనా టాక్ వచ్చిందంటే మన రసల్ మేనియా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మేబీ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్లో కావచ్చు అనమాట. అంటే ఇప్పుడు యూఎస్ఏ కాకుండా వేరే కంట్రీలో చేద్దామని ఈ టైప్ టాక్ వచ్చాయి అనమాట. అందుకే సౌదీ అరేబియా పేరు పైకి వచ్చాయి అనమాట. అండ్ మళ్ళీ ఒకసారి లేదు అంటే మన లాస్ వేగస్లో చేద్దామని ఈ టైప్లో ఒక టాక్ వస్తుంది అనమాట. సో ఓపెన్ చెప్పాలంటే నిన్నటి నుంచి రసల్ మేనియా పైన చాలా అంటే చాలా గడబడి జరుగుతుంది అనమాట. అండ్ ఇది ఒక రూమర్ కాదు, నిజంగానే అప్డేట్స్ అనమాట. అంటే మన లాస్ ఏంజలస్లో రసల్ మేనియా జరగడం లేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ జరుగుతుంది మేబీ అంటే మన లాస్ వేగస్లో జరుగుతుంది అనమాట. లేదంటే ఇక సౌదీ అరేబియా పేరు వచ్చింది, బట్ ఒకసారి పేరు కిందికి వచ్చింది అనమాట. ఎందుకంటే లేదు నెక్స్ట్ ఇయర్ కాదు, దాని తర్వాత సౌదీ అరేబియాలో రసల్ మేనియా ఈవెంట్ కావచ్చు అనమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే రసల్ మేనియా అంటే సౌదీ అరేబియా వాళ్ళు రసల్ మేనియా కావాలి వాళ్ళ కంట్రీలో అని ఈ టైప్లో వాళ్ళు ఇప్పటి నుంచి కాదు చాలా టైం నుంచే డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే కాదనుకుంటా, కానీ దాని తర్వాత మేబీ సౌదీ అరేబియాలో 2027లో మేబీ రసల్ మేనియా సౌదీ అరేబియాలో కావచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మన నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా లాస్ ఏంజలస్లో కాకుండా లాస్ వేగస్ అని అంటున్నారు. సో చూద్దాం. అండ్ ఇంకా ఈ అంటే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా ఇంకా ఎక్కడ జరుగుతుందో దానిపైన ఇంకేమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరికీ కొంచెం క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా గడబడ అనమాట. నిన్నటి నుంచి చాలా పిచ్చి టాక్ నడుస్తుంది అనమాట మొత్తం సోషల్ మీడియాలో ఈ రసల్ మేనియా పైన చాలా జరిగింది అనమాట. అండ్ ద రాక్ పైన అయితే ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ద రాక్ వచ్చి అంటే 3 కౌంట్ చేసిండు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ దాని అర్థం ఏం తీస్తున్నారంటే ఫస్ట్ కౌంట్ ఏంటంటే మన జాన్సన్ హిల్టన్, సెకండ్ కౌంట్ ఏంటంటే మన రసల్ మేనియాలో ద రాక్ రారనమాట. సో అది మన ద రాక్ రాలేదు రసల్ మేనియాలో. అండ్ థర్డ్ కౌంట్ ఏంటంటే మన ద రాక్ ఎక్కడ అంటే ఇప్పుడు ఎక్కడ రసల్ మేనియా జరుగుతుంది అనౌన్స్మెంట్ చేసినారో అక్కడ రసల్ మేనియాలో జరగదు అని ఈ టైప్లో ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపంలో ఉన్నారన్నమాట ద రాక్ పైన. ఎందుకంటే రసల్ మేనియాలో ద రాక్ రాలేదు. అండ్ ట్రిపుల్ హెచ్ పైన చాలా మంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు అన్నమాట. అసలు పైసల కోసం వీళ్ళు అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ పైన కోపం అనుకోండి, వీళ్ళు ట్రిపుల్ హెచ్ అని కాదు, పైసల కోసం ఎంత పడిపోతున్నారు వీళ్ళు. అంటే ఒక కంట్రీలో అనౌన్స్మెంట్ చేసినారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఒక కంట్రీలో రసల్ మేనియా అంటే లాస్ ఏంజలస్లో అనౌన్స్మెంట్ చేసి అంటే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా లాస్ ఏంజలస్లో జరుగుతుందని అనౌన్స్మెంట్ చేసి మరి క్యాన్సిల్ చేస్తారా రా బాబు, అసలు ఏం మనుషులు రా మీరు అని ఈ టైప్లో ఒక పిచ్చి టాక్ అనమాట సోషల్ మీడియాలో. అండ్ అంతేకాదు సౌదీ అరేబియా పేరు రాగానే ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారన్నమాట. ఎందుకంటే సౌదీ అరేబియా అంటే మీకు తెలుసు అంటే చాలామంది హేట్ చేస్తారు. కానీ ఒక్కవేళ సౌదీ అరేబియాలో అంటే ఈ రసల్ మేనియా జరిగితే మాత్రం మన ఇండియన్ కోసం అది ఎక్కడో కొంచెం మంచిది అనమాట. ఎందుకంటే నైట్లో వస్తుంది అనమాట. అండ్ నైట్లో వచ్చినప్పుడు మీకు తెలుసు మనం చాలా ఆరాంగా షో చూడొచ్చు అనమాట. లైక్ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా అంటే కాదు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ మన సౌదీ అరేబియాలో ఉందన్నమాట. వీళ్ళు చాలామంది అన్న బిగ్ స్క్రీన్ ఈవెంట్ అంటారు కదా. సో మేబీ చెప్పలేము అంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ సౌదీ అరేబియా కాబట్టి మనం మేబీ బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేసినా చేయొచ్చు అనమాట. సో అందుకని కొంచెం యాక్టివ్ ఉండండి. మేబీ నేను అనౌన్స్మెంట్ చేసినా చేయొచ్చు అనమాట. ఈ సంవత్సరం ఎండింగ్ లోపే అనౌన్స్మెంట్ చేస్తాం ఒకవేళ మనము నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ది బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేస్తే ఓకే. అండ్ బాస్ అంతేకాదు నిన్న మనము ద ఫీల్డ్ బ్రే వైట్ కొడుకు గురించి మాట్లాడినాం అనమాట. అండ్ ఈరోజు మనం మళ్ళొకసారి ద ఫీల్డ్ బ్రే వైట్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఈరోజు మన బ్రే వైట్ బర్త్డే అనమాట. అంటే చూడండి ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మన బ్రే వైట్ ఈ లోకం లేరు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ ఆగస్ట్ వస్తే 2 సంవత్సరాలు అయిపోతాయి అనమాట. మన బ్రే వైట్ అంటే మన అందరూ వదిలేసి వెళ్ళిపోయినారు అనమాట, ఈ లోకం లేరు. అండ్ హైలైట్ ఏంటంటే చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే సోషల్ మీడియాలో అంటే మన బ్రే వైట్ చనిపోయినప్పుడు ఓన్లీ ఏజ్ 36 అనమాట. అండ్ ఈరోజు మన బ్రే వైట్ ఏజ్ 38 అవుతున్నాయి అనమాట. సో 36 అంటే పెద్ద ఏజ్ ఏం కాదు బాస్. అంటే మీరు చాలా పెద్ద ఏజ్ అనుకుంటున్నారేమో, 36 అంటే పెద్ద ఏజ్ ఏం కాదనమాట. బట్ అంత తక్కువ ఏజ్లో అంటే బ్రే వైట్ ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోయినారని చాలామంది ఫ్యాన్స్ ఈరోజు మన బ్రే వైట్కి చాలా బాగా మిస్ చేస్తున్నారు అనమాట. అండ్ మన బ్రే వైట్కి హ్యాపీ బర్త్డే. బట్ మన బ్రే వైట్ ఈ లోకం లేరు. సో ఇప్పుడు మీరు అంటే మన బ్రే వైట్ కోసం ఒక మంచి కామెంట్ చేస్తే జరా నేను కొంచెం ఖుషి అయిపోతాను. సో ఒక మంచి కామెంట్ చేయండి మన బ్రే వైట్ పైన. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము
ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. అండ్ బాస్ చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే మీకు నేను ఆల్రెడీ చెప్పినాను అనమాట, నిన్న ఒక అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన రోమన్ రేన్స్ అంటే ఇప్పుడు హాలీవుడ్ మూవీలో వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే ఒక మంచి ఆఫర్ వచ్చింది అనమాట మన రోమన్ రేన్స్కి, ఒక హాలీవుడ్ మూవీ నుంచి, స్ట్రీట్ ఫైటర్ నుంచి ఆఫర్ వచ్చి ఇదంతా నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. బట్ మీకు తెలుసు కదా, అంటే మీరు ఒకవేళ మా ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే లేదా మీరు రోమన్ రేన్స్ ఫ్యాన్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా టైంలో రోమన్ రేన్స్ది కాంట్రాక్ట్ మన డబ్ల్యూడబ్ల్యూతో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఒకటేసారి రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు మీరే ఆలోచించండి, ఆల్రెడీ మనకి అంటే ఇప్పుడు నేను అప్డేట్ వచ్చింది కదా, రోమన్ రేన్స్కి హాలీవుడ్ నుంచి ఒక మంచి మూవీ ఆఫర్ వచ్చింది అని, ఒక పెద్ద క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది రోమన్ రేన్స్కి. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో అంటే రెసల్మేనియా టైంలో రోమన్ రేన్స్ది కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోతుంది డబ్ల్యూడబ్ల్యూతో. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, మనం చాలా సూపర్ స్టార్స్ ఎవరెవరు హాలీవుడ్కి వెళ్ళినారో వాళ్ళు ఇక మొత్తంకి అక్కడ వెళ్ళిపోయినారనమాట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ చాలా తక్కువ కనిపిస్తారు అనమాట. ఒక్కసారి హాలీవుడ్ అలవాటు అయిపోతే అక్కడికి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోమన్ రేన్స్ ఇప్పుడు ఒక పెద్ద క్యారెక్టర్ ఆఫర్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా టైంలో రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో మేమేం చెప్పలేము, రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా తర్వాత ఇక మొత్తంగా డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి హాలీవుడ్లో ఎక్కువ ఫుల్ టైం కావచ్చు. అండ్ మా డబ్ల్యూడబ్ల్యూలో ఆల్రెడీ రోమన్ రేన్స్ పార్ట్ టైం కంటే ఇక మరీ పార్ట్ టైం కావచ్చు అనమాట. చాలా తక్కువ అంటే చాలా తక్కువ కనిపిస్తుంది అనమాట రోమన్ రేన్స్. మేబీ కనిపించచ్చు లేదా కనిపించరు. ఎందుకంటే రోమన్ రేన్స్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పినారు, నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా తర్వాత మన రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతాయి అనమాట. అండ్ దాని తర్వాత మేబీ ఇంకొక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అని ఎవరు చెప్పినారు, రోమన్ రేన్స్ చెప్పిన. అంటే ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక ఏదో అప్డేట్ కాబట్టి మన రోమన్ రేన్స్ డైరెక్ట్గా చెప్పినారనేమాట ఒక ఇంటర్వ్యూలో. నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా టైంలో మన రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోతాయని డబ్ల్యూడబ్ల్యూతో. అండ్ దాని తర్వాత మా అంటే ఇంకో సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అని రోమన్ రేన్స్ చెప్పిండు. కానీ ఇప్పుడు ఒకటిసారి ఈ మూవీ ఆఫర్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఆఫర్లో అంటే ఇప్పుడు అక్కడ హాలీవుడ్కి వెళ్తాడనమాట రోమన్ రేన్స్ మేబీ సమ్మర్ స్లామ్ తర్వాత. సో ఇప్పుడు హాలీవుడ్కి వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ ఎండ్ అయిన తర్వాత రోమన్ రేన్స్ మేబీ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించలేదా కనిపిస్తే చాలా తక్కువ అయిపోతాయి అనమాట. సో చూద్దాం. ఇప్పుడు రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ చెప్పిండు, ఇంకో సంవత్సరం లేదా 2 సంవత్సరం చెప్పిండు అనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, అసలు రోమన్ రేన్స్ హాలీవుడ్కి వెళ్తేనే మంచిదా లేదా రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూ ఉండి మళ్ళొకసారి అంటే ట్రైబల్ షీఫ్ క్యారెక్టర్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలి అంటే రోమన్ రేన్స్ మళ్ళొకసారి ఛాంపియన్షిప్ గెలవాలి? సో దీనిపైన మీకు ఏమేమి మీ కామెంట్ ఇవ్వచ్చు. అండ్ అంతేకాదు ఇప్పుడు రోమన్ రేన్స్ కోసం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఎట్లయినా సమ్మర్ స్లామ్ అంటే ఇప్పుడు మహీంద్రా బ్యాంక్లో లేదా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లేదా మహీంద్రా బ్యాంక్ వరకు రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తాడనమాట. సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ ఒక పెద్ద మ్యాచ్ ఉంటారనమాట. అండ్ రోమన్ రేన్స్ రెసల్మేనియా మ్యాచ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా రోమన్ రేన్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే చాలా హెవీలీ ఛాన్సెస్ అంటే చాలా ఎక్కువ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఛాన్సెస్ ఏముందంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతుందంట. ఇప్పుడు మేబీ చాలా మందికి ఈ మ్యాచ్ నచ్చకపోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. కానీ మీరు నమ్మరు, రూమర్స్ ఏమంటున్నాయంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ కావచ్చంట బాస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. హాలీవుడ్ నుంచి ఆఫర్ల పైన ఆఫర్లు వస్తుంది రోమన్ రేన్స్కి. దానిపైకి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ అంటున్నారు. సో ఇదంతా అయిన తర్వాత అసలు మీకు ఏమనిపిస్తుంది ఈ మొత్తం సిచ్యువేషన్ పైన, ఈ మొత్తం టాక్ పైన? మీ టాక్ ఏంది, మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్ చెప్పండి. బట్ ఒకటి మాత్రం మనకి కన్ఫర్మ్ అనిపిస్తుంది, అండ్ అది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్సే అంటున్నారు బాస్. ఆ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా తర్వాత రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత మేబీ అంత మంచిగా ఉంటే రోమన్ రేన్స్ ఇంకో సంవత్సరం లేదా 2 సంవత్సరాలది కాంట్రాక్ట్ సైన్ చేస్తాడు అని చాలా తక్కువ కనిపిస్తాడు అనమాట. అండ్ నాకు ఈ టాపిక్ పైన ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. మీకు మన వీడియోస్ కొంచెమైనా వస్తే కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.